వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశమేమీ ధర్మసత్రం కాదు. లవ్ ల్యాండ్ జిహాద్లపై అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. దేశ సాంప్రదాయాలపై గౌరవం లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ఏమీ ధర్మసత్రం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లవ్ ల్యాండ్ జిహాద్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లబ్నావులో జగద్గురు రామచంద్రాచార్య స్వామి రామభద్రాచార్య ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీరామ కథా మహోత్సవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాజకీయ అభిప్రాయాలు, అపోహలతో బతికే కొందరిని తప్పిస్తే రాముడి ఆదర్శాల్లో ఎన్నో కొన్ని హిందూ డిఎన్ఏలో లేని వ్యక్తులు దేశంలో ఉన్నారన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలను ఐక్యం చేసే శక్తి రాముడికి ఉంది. అందుకే రామ జన్మభూమి ఉద్యమం శతాబ్దాల పాటు సాగిందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో విజయం సాధించడానికి కృషి చేసిన స్వామి రామభద్రాచార్యను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. మతాంతర వివాహాలు, మత మార్పిళ్లపై యోగి మాట్లాడుతూ దేశ జనాభా స్వరూపాన్ని మార్చడానికి రూపొందించే లవ్ జిహాద్ అని వ్యాఖ్యానించారు. హిందూ వ్యక్తుల ధార్మిక సంస్థల ఆస్తులు కాజేసే ల్యాండ్ జిహాద్ కూడా ఇలాంటిదేనన్నారు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వాటిని సహించకూడదని, అలాగే దేశమేమి సత్రం కాదు దోచుకోవడానికని హెచ్చరించారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.